కేంద్ర బడ్జెట్పై రైల్వే సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బడ్జెట్కు ప్రాధాన్యం లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ టికెట్లపై సర్వీస్ ట్యాక్స్ తగ్గించడం ఒక్కటే కాస్త ఊరటనిస్తోందని అన్నారు. ఏ ప్రాంతాలకు ఏ ట్రైన్లు వేశారన్న దానిపై క్లారిటీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితమే బడ్జెట్ను ప్రవేశపెట్టాడు. జనరల్ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడంపై చాలా ఉత్కంఠ నెలకొంది. నిజానికి రైల్వే బడ్జెట్ ముందే 2 రోజుల ముందు బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ఎక్కడికి ఎంత అలొకేషన్ అయినా ఎన్ని ట్రైన్స్ పెరుగుతున్నాయి, అలాగే బడ్జెట్ ఏమాత్రం ఉంటుందనేది చర్చలు జరిగేది. కానీ ఈసారి జనరల్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం వల్ల చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఏదైనా బెనిఫిట్ జరుగుతుందా, జనరల్ బడ్జెట్లో కలపడం వల్ల చాలా లాభాలు ఉంటాయేమో అని ఆశించిన వాళ్ళందరూ కూడా ఒకసారిగా డిసప్పాయింట్ అయ్యారు. కేవలం 5-10 నిమిషాల్లోనే రైల్వే బడ్జెట్కి సంబంధించిన వివరాలు వెల్లడించి పూర్తి స్థాయిలో పక్కన తప్పుకోవడం వల్ల చాలా అంచనాలు వేసుకున్న అంచనాలన్నీ తలక్రింద. అరుణ్ జైట్లీ ప్రకటించిన బడ్జెట్ మీద వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఏదన్నా లాభం జరుగుతుంది అనుకుంటున్నారా, అసలు ఏదైనా కొత్తదనం ఉందా? అరుణ్ జైట్లీ గారు మొట్టమొదటిసారిగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనరల్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను విలీనం చేయడం అంటూ జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ విలీనం చేయడం వలన రైల్వే బడ్జెట్ యొక్క ప్రాముఖ్యత కోల్పోవడం అంటూ జరిగింది. బడ్జెట్ను పూర్తిగా చూశాము, కానీ రైల్వేలకు వచ్చేసేసి ప్రాముఖ్యత అనేది ఏది కూడా లేదు. 2019వ సంవత్సరానికి అన్ని బయో టాయిలెట్స్ రైల్వేలో చేస్తామని చెప్పారు కోచ్లో. ఇది సాధారణంగా ఉండే విషయమే. ఆల్రెడీ బయో టాయిలెట్స్ వచ్చేసేసి రైల్వే కోచెస్లో ఉన్నాయి. కొత్తగా సేఫ్టీ ఫండ్ను రైలు మిత్ర అని చెప్పేసి సేఫ్టీ ఫండ్ను పెట్టారు. సేఫ్టీ ఫండ్ ఆల్రెడీ ఉంది, రైల్వేలో సేఫ్టీ ఫండ్ ఆల్రెడీ ఉంది. కొత్త పేరుతో రైలు మిత్ర అని చెప్పేసి పెట్టడం అంటూ జరిగింది. ఒకటి, ప్రజలకు మేలుకరంగా ఈ టికెట్లో సర్వీస్ ట్యాక్స్ తీసేశారు. ఇది ప్రజలకు చాలా ఉపయోగకరము. ఎందుకంటే వాళ్ళు బుకింగ్ ఆఫీస్కి వెళ్ళి టికెట్ బుక్ చేయకుండా ఇంటి దగ్గర నుంచే ఈమెయిల్లో వాళ్ళు బుక్ చేయడానికి వీలవుతుంది. ఇక కొత్త రైళ్లు కొత్త మార్గాలు అనే విషయంలో ఊరికే కొత్త రైళ్లు కొత్త మార్గాలు అని చెప్పారే కానీ మొత్తము ఆల్ ఇండియా లెవెల్లో భారతదేశంలో ఇంత అని చెప్పారు, కానీ మన రాష్ట్రానికి ఎంత వస్తుంది అనేది ఎక్కడ కూడా ఏది కూడా ప్రాధాన్యత అనేది ఏది కూడా లేదు. నిజంగా చాలా విచారకరమైన విషయము. అంటే ముందు చూడాలి ఈ కొత్త బడ్జెట్ ఎంతవరకు ఉపయోగపడుతుందని. ముఖ్యంగా రైల్వేలు రాయితీలు చాలా ఇస్తూ ఉన్నాం. ఈ రాయితీలు వచ్చేసేసి రైల్వే నుంచి తీసివేసి జనరల్ అకౌంట్లో దాన్ని మర్జ్ చేస్తారా, లేదా రైల్వేనే దాన్ని భరించాల్సి వస్తుందా అనేది ముందు దాన్ని చూడాల్సి వస్తుంది. కానీ ఆశించినంత ఫలితాలు అనేది ఈ బడ్జెట్లో మేమేమి కూడా చూడడం లేదు. ఇది చాలా నిరాశజనకంగానే ఉంది. నష్టాల భర్తీకి ఏమైనా చర్య తీసుకున్నట్టు కనిపించిందా? ఏమన్నా ఒక మాట వచ్చిందా? నష్టాల భర్తీకి చర్య అనేది ఏమి కూడా చేయలేదు. ముఖ్యంగా లోడింగ్ అండ్ అన్లోడింగ్ దాని విషయంలో కూడా ఫ్రెండ్లీ కోచెస్ మూవ్మెంట్ దాని ప్రకారం పెడతాము అని చెప్పారు, కానీ ఏ విధంగా లోడింగ్ అన్లోడింగ్ దానికి వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీస్ ఇచ్చి రాయితీలు ఇస్తారా వాళ్ళకు లేదా అనేది ఎక్కడ కూడా ఏమీ ఇవ్వలేదు. మీరు చెప్పండి సార్, బడ్జెట్ చూసిన తర్వాత ఎలా ఉంది మీ ఒపీనియన్ యాజ్ ఎంప్లాయీగా? భారతీయ రైల్వేల యొక్క స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు అరుణ్ జైట్లీ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే భారతీయ రైల్వేలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న మాట మీద ఏమాత్రం కూడా వాళ్ళు ఇక్కడ బడ్జెట్లో ప్రసంగంలో ఆయన ప్రస్తావించకపోవడం చాలా విచారకరం. అంతకంటే ఎక్కువగా గత బడ్జెట్లలో ప్రవేశపెట్టినటువంటి ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికి ఈ బడ్జెట్లో ఎంత మేరకు నిధులు కేటాయించాలి అన్న దానిపైన స్పష్టత లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే కొత్త ప్రాజెక్టులు ఇస్తున్నామని చెప్పారో దానిపైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఏ రాష్ట్రాలకు ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చాడు, ఏ రాష్ట్రాలకు ఎన్ని కొత్త రైల్వే మార్గాలు ఇచ్చాడు, ఏ రాష్ట్రాలకు ఎన్ని కొత్త రైళ్లు ఇచ్చారు అన్న దానిపైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. కాబట్టి జంట నగరాలకు తలమానికమైనటువంటి ఈ ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఓవరాల్గా చూసుకుంటే ఈనాడు భారతీయ రైల్వేల గురించి కష్టపడుతున్నటువంటి భారతీయ రైల్వే కార్మికుల సంక్షేమ నిధికి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపుల గురించి చర్చించకపోవడం చాలా విచారకరం. ఓవరాల్గా చూసుకుంటే మటుకు చాలా నిరాశాజనకంగా ఉంది ఈ బడ్జెట్. తర్వాత కూడా దీనిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, మహిళలకు సంబంధించినటువంటి రక్షణ కల్పించడంలో కానీ లేదంటే కోచ్లకు సంబంధించినటువంటి సెక్యూరిటీ కల్పించడంలో కానీ ఏమన్నా ప్రస్తావించారా? ఎక్కడా కూడా అంటే క్లారిటీ లేని బడ్జెట్ ఇది. యాక్చువల్గా రైల్వే బడ్జెట్ అంటే ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తూ అంటే మా ఊరికి ఏమొచ్చింది, మా రైల్వేకి ఏమొచ్చింది, మా రాజధానికి ఏమొచ్చింది అని చూసుకునే
అంతగా ఆసక్తితో ఎదురు చూసే బడ్జెట్ నిర్వీర్యం చేస్తూ ఇవాళ అందరినీ కలిపి ఒకే కట్టినట్టు అయిపోయింది. మహిళలే కాదు, అసలు ఎంప్లాయీస్, కార్మికులు, ఇన్ని లక్షల మంది పనిచేస్తున్నటువంటి కార్మికులకే ప్రాముఖ్యత లేకుండా అసలు ఎంప్లాయీస్ గురించి కానీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి కానీ, అసలు క్వార్టర్స్ గురించి కానీ అసలు ఏది కూడా ప్రత్యేకంగా అంటూ ఎక్కడా కూడా టచ్ చేయలేకుండా ఏదో అలా చదువుకుంటూ మమ అనిపించినట్టే అనిపించింది. కానీ ఇవాళ మీరు చూసారు బడ్జెట్లో కొత్త ట్రైన్స్ కానీ, అసలు పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల గురించి కానీ, తర్వాత ఇన్కంప్లీట్ ప్రాజెక్టుల గురించి కానీ, అసలు ప్రాజెక్టుల మాట ఎక్కడ ఎత్తకుండా ఇది చేశాడు. ఎంతసేపు బయో టాయిలెట్లు, లేకపోతే మెట్రో రైలుకి ప్రైవేటు భాగస్వామ్యం, ఎంతసేపు ప్రైవేట్ వాళ్ళ గురించి మాట్లాడారు తప్పించి ఎంప్లాయీస్ గురించి సిస్టమ్ నడుస్తుంది, ఆ సిస్టమ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే విషయాల మీద ఎక్కడ మాట్లాడలేదు. మహిళల కోసం మేము అడిగాము చైల్డ్ కేర్ లీవ్ని కొంచెం అంతే సరళీకృతం చేయమని చెప్పేసి, అందరికీ వర్తించేలాగా చేయమని. అలాగే ఉమెన్ రెస్ట్ హౌస్లు అంటే ఆన్ డ్యూటీ వెళ్ళే ఉమెన్కి డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో కానీ, జోనల్ హెడ్ క్వార్టర్స్లో కానీ మాకు వెళ్ళినప్పుడు భద్రత కోసం అంటే మహిళల భద్రత గురించి కూడా అడగాలి. ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయీస్ గురించి మేము అడగటం జరిగింది ఎన్ఎఫ్ఐఆర్ నుంచి, దాని గురించి కూడా ఎక్కడా లేదు. అలాగే ట్రైన్స్లో మహిళల సెక్యూరిటీ గురించి, కనీసం ప్రయాణికులకు సంబంధించిన భద్రత గురించి, ఆర్పిఎఫ్ గురించి ఎక్కడ ఏం మెన్షన్ చేయాల. వేకెన్సీస్ ఫిలప్ చేసే క్రమంలో అంటే ఇవాళ సేఫ్టీ గురించి ఎంతసేపు మాట్లాడతారు యాక్సిడెంట్లు అయినప్పుడు, ఆ సేఫ్టీ గురించి కూడా పెద్దగా ఏదో ఒక 5 ఏళ్ల కోసం ఎన్ని లక్షల కోట్లు ఇచ్చామని అంటున్నారు. కానీ క్లారిటీ లేని బడ్జెట్, ఇదంతా గందరగోళానికి గురి చేసే ఇదే. కానీ ఎక్కడ చూసినా కూడా మాకు క్లారిటీ ఎక్కడ కనిపించలేదు. ఎంప్లాయీస్లో కానీ, ప్రయాణికులకు కానీ ఎవరికి కూడా అంత ఆహ్లాదకరంగా, సంతోషంగా ఎవరు లేరు ఈ బడ్జెట్లో. ఇది చాలా మంది ఎంప్లాయీస్ ఒకటే భావన వ్యక్తం చేస్తున్నారు. అంచనాలు వేసుకునేవి కూడా తలక్రిందులై ఇక్కడ పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోవడం వల్ల ఇప్పటికీ ఇంకా పూర్తిగా ఏమి క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి మా దగ్గరే ఉంది. పూర్తి చదవాల్సి ఉంది, ఇంకా బడ్జెట్ ప్రతులు అందాలి, అవి చూసిన తర్వాత కానీ స్పందిస్తామని చెప్తున్నారు. మరోవైపు మమ అనిపించడానికి మాత్రమే దాన్ని జనరల్ బడ్జెట్లో కల్పించి రైల్వే ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయనేది దీని ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు చెప్తున్న తీరు. ఓటు స్టూడియో.